భాగస్వాములైన ప్రముఖ వైద్యులు, రెడ్ క్రాస్ చైర్మన్ అనకాపల్లి మనందరికీ సుపరిచితులు. అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తూ మరి గతంలో కోవిడ్ సమయంలో కానివ్వండి, అనేక విపత్తుల్లో ఆయన మనకు చేసిన సేవలు, పత్రికా ప్రతినిధులు కానివ్వండి, సమాజానికి కానీ చేసిన డాక్టర్ రామూర్తి గారిని ఈరోజు ముఖ్య అతిథిగా మనం పిలుచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా కాలంలో బర్డ్ ఫ్లూ వలన ప్రజలకి ఇబ్బంది ఉంటుందని ఒక అపోహ కొంతమంది అతి ఉత్సాహంగా ఉన్నటువంటి మీడియా మిత్రుల వల్ల కానీ ప్రజల వల్ల కానీ జరిగింది. దీన్ని వెంటనే ప్రభుత్వం వారు కూడా స్పందించి ప్రతి జిల్లాలోనూ వారి డిపార్ట్మెంట్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బర్డ్ ఫ్లూ దాని వల్ల హ్యూమన్ బీయింగ్స్ ఏ రకమైనటువంటి హాని లేదనే విషయాన్ని అనేక రకాలుగా అన్ని విధాలుగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము కూడా దాన్ని నిన్న చికెన్ తినడం వల్ల కానీ ఎగ్స్ తినడం వల్ల కానీ హ్యూమన్ బీయింగ్స్కి ఎట్టి పరిస్థితుల్లో హాని లేదు. కారణం మనం 100 డిగ్రీలు టెంపరేచర్లో వండుకుంటున్నాం. ఆ టెంపరేచర్లో బర్డ్ ఫ్లూ కాదు ఏ వైరస్ కూడా బ్రతకదు. కాబట్టి చికెన్ ఎగ్స్ తినడం సేఫ్ అని మేము నమ్ముతున్నాం. ముఖ్యంగా ఈ అపోహ వలన డెఫినెట్గా బర్డ్ ఫ్లూ వలన రైతులు అక్కడక్కడ సోకిన వాళ్ళు నష్టపోవడం అయితే వాస్తవమే. బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఒక బర్డ్ వలన ఒక బర్డ్కి హైజీనిక్ కండిషన్స్ లేకపోతే వ్యాప్తి చెందుతాయి. కానీ సమాజానికి కానీ సొసైటీకి కానీ ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు. ఒకవేళ సోకడం అంటూ జరిగితే అక్కడ ఉంటున్న మాతో పనిచేసే వర్కర్స్కి వాళ్ళకి సోకిన తర్వాత ప్రజలకు రావాలి. ఇంతవరకు బోర్డులు వచ్చిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు దేశంలో. కాబట్టి మీరు హాయిగా తినొచ్చు. ఇంకా మేము గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా బర్డ్ ఫ్లూ వలన మన దేశంలో చనిపోయారని ప్రూవ్ చేస్తే 5 లక్షలు నజరానా కూడా ఇస్తామని ఓపెన్గా చెప్తున్నాం. దాన్ని మీరు వేలైతే వినియోగించుకోండి. కారణం ఏంటంటే ఎట్టి పరిస్థితులు సాధ్యం కాదు, రాదు కూడా. ఈ మధ్య కాలంలో అందరికీ ట్రబుల్ చేస్తుంది. ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఓన్లీ బర్డ్స్ నుండి, అంటే కోడి నుండి కోడికి మాత్రమే వ్యాపించగలదు. ఇది మనిషికి వ్యాపించిన దాఖలాలు మన ఇండియాలో అయితే లేవు. కాబట్టి దాని గురించి అంతగా భయపడాల్సింది ఏం లేదు. ఏదైనా అలాగ డైరెక్ట్గా అందులో పనిచేసే వర్కర్స్కి వాళ్ళకేమైనా వచ్చే అవకాశం ఉంది తప్ప మాంసం తినటం వల్ల, గుడ్డు తినటం వల్ల అది వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ. ఈ వైరస్ ఒకవేళ ఎవరికైనా వచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడ పై దేశాల్లో వచ్చినది మామూలు జలుబు, దగ్గు, తుమ్ములు, కళ్ళు ఎర్రబట్టం, ఇలాంటి మనం ఎలాగైతే మన వైరల్ ఫీవర్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది, అంతకంటే ఏం రాదు. అలాగే మనం 5-6 రోజులు మందులు వాడితే నార్మల్ అయిపోద్ది. అంతేగాని దీనివల్ల ఎటువంటి ప్రాణహాని కానీ ఎటువంటి ఇది కానీ లేదు. కాబట్టి దాని గురించి ప్యానిక్ అవ్వాల్సిన పనే లేదు. ఈ బర్డ్ ఫ్లూ గురించి పై దేశాల్లో అన్ని పరిశోధనలు జరిగాక కూడా ఎక్కడ ఎవరు ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ అయితే రాలేదు. ఈ అపోహ వల్ల అప్పుడు ప్రజల్లో ఈ ఫుడ్ తినటంలో ఇవన్నీ తగ్గించడం వల్ల, చికెన్ మానేసి ఇది మానేయటం వల్ల ఈ లోపాలు అయితే పెరుగుతాయి. ముఖ్యంగా ఈ చికెన్ కానీ ఈ ఎగ్స్ కానీ వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. మనకి ప్రోటీన్ చాలా అవసరం మన శరీరానికి. మనం ఎన్ని కేజీలు ఉంటే, మనం 70 కేజీలు ఉన్నప్పుడు 70 గ్రాముల ప్రోటీన్ రోజు తీసుకోవాలి. 100 గ్రాముల చికెన్ తిన్నప్పుడు 20 గ్రాముల ప్రోటీన్ మనకి యాడ్ అవుద్ది. అలాగే ఒక ఎగ్ తింటే ఒక 6 గ్రాముల ప్రోటీన్ యాడ్ అవుద్ది. అలాగే పప్పు ఇలాంటి వాటిల్లో ప్రోటీన్ ఉంటుంది. కానీ ఇందులో చీప్లో తక్కువ ఖరీదులో వచ్చే ప్రోటీన్ వేరే ఎక్కడ ఉండదు. కాబట్టి ఈ చికెన్ అన్నది, మటన్ అయితే అంత ప్రోటీన్ ఉంటుంది. కానీ మటన్ అన్నది రెడ్ మీట్, ఇది లీన్ మీట్. ఈ వైట్ మీట్ తినటం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు. మోరోవర్ ఇప్పుడు ఎగ్స్ ప్రతిరోజు ఒక ఎగ్ అయితే అందరూ తినొచ్చు, తినాలి కూడా. అందులో ఉన్న పోషక విలువలు అలాంటివి.
అందులో ఎగ్ తింటే ఏ హార్ట్ అటాక్స్ వస్తాయని ఇవన్నీ భయపడాల్సిన పని కూడా ఏం లేదు. ప్రతిరోజు ఒక ఎగ్ తినొచ్చు. ఇంకా ఎగ్స్ తినాలంటే తక్కిన ఇంకో 2-3 ఎగ్ వైట్స్ తినొచ్చు. అందులో ఉండే ఎల్లోలో కొలెస్ట్రాల్ ఉంటుంది అని అంటారు, కానీ ఆ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్. అది ఎప్పుడు హెచ్డిఎల్, ఎల్డిఎల్ అని ఉంటాయి. హెచ్డిఎల్ అన్నది మంచి కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అన్నది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇందులో ఉన్నది గుడ్ కొలెస్ట్రాల్.